ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనలు 18వ అధ్యాయము 36వ వచనం. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండములు బెనకలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటి అంటే, నువ్వు ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దావీదు దేవుని సహాయాన్ని ఎంతో విశ్వాసంతో మనకి వివరిస్తున్నాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయన పొందిన అనుభూతి మనం ఎప్పుడు కూడా అది స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. అంటే దేవుని మీద ఉన్న ప్రేమను ఆయన ఏ విధంగా అయితే విశ్వాసంతో చెప్తున్నాడో అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు నీతోటి, నా పాదములకు చోటు విశాలపరిచితివి అని. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నువ్వు ఎక్కడ పెడితే అక్కడ అడుగు, నిన్ను నేను విశాలంగా అడుగుని శాశ్వతంగా స్థిరంగా నిలుపుకునే విధంగా నేను చేస్తాను. అంటే నీ జీవితంలో ఆశయాలు కానీ ఆ కోరికలు కానీ ఏ ఉన్నా సరే నిన్ను నెరవేర్చేలాగా, అది విస్తరించేలాగా నేను చేస్తాను. అది ఎలాగా? నీ పాదములు వెనకకుండా, నీ కాళ్ళు అనేది వనకకుండా, అంటే నువ్వు పడిపోకుండా దైవ సహాయంగా నేను నీ నిర్దేశిత మార్గాన్ని ఏదైతే చేరుకునే వరకు కూడా దేవుడు నీ అడుగుల్ని బలపరుస్తానంటున్నాడు. అంటే నువ్వు ఒక్కసారి నీ అడుగును నువ్వు స్థిరంగా నిలిపేవంటే దేవుడిలో, ఆయన హృదయం నువ్వు పట్టుకుని నువ్వు హృదయంలో ఉండగలిగితే, నిజంగా దేవుడు అంటున్నాడు ఈరోజు, నీ అడుగుల్ని నేను స్థిరత్వం చేస్తాను, నీ క్రియల్ని నేను నెరవేరుస్తాను. నా వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాగ్దానాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరేలాగా నేను నీ అడుగుల్ని నేను బలపరుస్తాను అని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం కూడా అటువంటి అడుగులకి స్థిరంగా ఉండాలంటే ఇప్పుడే నువ్వు దేవుడి మీద విశ్వాసంతో జీవించు, విశ్వాసంతో నడువు, విశ్వాసంతో దేవుడి ప్రేమను పొందగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పాదములను వనకకుండా స్థిరంగా నిలిపే విధంగా ఆయన చేస్తాను అని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా అడుగులకి విశాల స్థలాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవిత ప్రయాణాల్లో తడబడకుండా నడిపించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ప్రతి అడుగు నీ సమాధానంతో నింపుము తండ్రి. ఆమేన్.